హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజం వంటలండి. ఈరోజు చాలా స్పెషల్గా అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే కిచెన్ ట్రిక్స్ని నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ఈ కిచెన్ ట్రిక్స్ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ దీంతో పాటు మనీ కూడా చాలా సేవ్ అవుతుందండి. ఇందులో కిచెన్ ట్రిక్సే కాదండి, మనం ఇంట్లో చాలా డబ్బాలు మూతలు ఉంటాయి, వాటి సీసాలు ఉంటాయి, ఇలా చాలా వేస్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం పారేస్తూ ఉంటాం, ఎందుకులే యూజ్ అవ్వవు అనేసి. వాటితో కూడా మనం చాలా యూస్ఫుల్ ట్రిక్స్ని చేసుకోవచ్చు అనమాట. సో వాటితో ప్లస్ కిచెన్ ట్రిక్స్ వీటన్నిటిని కలిపి ఎలా ఇక్కడ ట్రిక్స్ చేయాలో నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. సో ముందుగా ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే ఈ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి కదా, వీటిని డైరెక్ట్గా ఫ్లోర్ మీద అలా పెట్టేశామనుకోండి, మనకి రెడ్ కలర్లో ఉన్న మరకలు అనేవి పడిపోతుంటాయి. సో అలా చేయకుండా జస్ట్ మనం వ్యాజ్లిన్ తీసేసి ఈ సిలిండర్ కింద ఇలా అప్లై చేసేసి మనం ఫ్లోర్ మీద పెట్టేశామనుకోండి, అస్సలు మరకలు అనేవి పడవండి. చాలా ఈజీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటు రెండో ట్రిక్ ఏంటో చూసేద్దాం. టీ జల్లెడ చూసారు కదా, మనకి అవుట్ సైడ్ మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదేంటంటే టీ జల్లెడ మనం యూజ్ చేసినప్పుడు టీ పొడి ఉంటుంది కదా, చిన్న చిన్న పార్టికల్స్ ఈ సైడ్లో అలా ఉండిపోతాయి అనమాట. అలా ఉండిపోయినప్పుడు బ్లాక్ కలర్లో మనకి ఈ విధంగా ఫామ్ అయిపోతుంది. దీన్ని తీయాలంటే ఈజీగా మనం తీయలేము. జస్ట్ ఇలా కొంచెం మనం వేడి చేసిన తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వైట్ కలర్లో మనకి పొడి మొత్తం బయటకు వచ్చేస్తుంది అండ్ ఈ విధంగా తెల్లగా కనిపిస్తుంది. చూసారు కదా. ఇందులో వేరే ట్రిక్ని కూడా చూసేద్దాం. ఇదేంటంటే ఫాయిల్ పేపర్. ఈ ఫాయిల్ పేపర్ ఏంటంటే మొత్తం నేను యూజ్ చేసేసాను, లాస్ట్ కొంచెం మిగిలింది, అది వేస్ట్గా ఈ విధంగా పడిందనమాట. నేనైతే యూజ్ చేయట్లేదు. సో ఈ ఫాయిల్ పేపర్ని ఎందుకు వేస్ట్గా పారేయాలనేసి నేనేం చేశానంటే బాటిల్స్ క్లీన్ చేయడానికి పెట్టాను. చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి బాటిల్స్ వేసేసి కొంచెం విమ్ లిక్విడ్ని యాడ్ చేసి మనం దీన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపలున్న మరకలతో సహా మొత్తం బయటకు వచ్చేస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది, బాటిల్ కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఈ ట్రిక్ని మీరు తప్పకుండా ఫాలో అయిపోండి. ఇక్కడ కనిపిస్తుంది చికెన్. ఈ చికెన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, గడ్డ కట్టుకొని పోతుంది. సో దాన్ని మనం తీసి కుకింగ్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం వామ్ వాటర్ని ఇందులో కాస్త వేడి నీళ్ళని ఇందులో యాడ్ చేసామనుకోండి, 15 to 20 మినిట్స్లో ఇది ఫ్రీ అయిపోతుందండి. గడ్డ కూడా మొత్తం కంప్లీట్గా పోతుందన్నమాట, ఐస్ గడ్డ. సో మనం ఇది ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ రోజుల్లో ఏదైనా యూజ్ చేయాలంటే భయపడిపోతుంటాం, అది ఆర్గానికా కెమికల్ అనేది. సో టమాటాని ఎలా గుర్తుపట్టాలంటే, పైన కనిపిస్తున్నటువంటి ఈ మొదలు ఉంది కదా, అది చాలా చిన్న సైజులో ఉండాలి. దీంతోపాటు టమాటా పైన చిన్న చిన్న చుక్కలు అనేవి ఉంటాయన్నమాట. దీన్ని ఒక్క నైట్ బయట పెట్టేస్తే ఈజీగా పండిపోతాయి అన్నమాట. సో వీటిని బట్టి మనం ఇది ఆర్గానిక్ అని ఈజీగా చెప్పేయచ్చు. సో ఇది మాత్రం మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకో ట్రిక్ చూసేద్దాం. ఇది మాత్రం ప్రతి ఒక్క మహిళకి చాలా యూస్ఫుల్ అయిన ట్రిక్ అనమాట. ఎందుకంటే వీక్లీ వన్స్ అయినా ఈ గోంగూరని ఖచ్చితంగా మనం యూజ్ చేస్తాం కాబట్టి. ఈ గోంగూర ఇక్కడ కాడలు చూసారు కదా, ఒక్కొక్కటి తీసి మనం ఈ ఆకుల్ని సపరేట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా ఆకుల్ని ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా దీన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్లిప్స్ చూసారు కదా, మనం ఇక్కడ బట్టలకి యూజ్ చేసే క్లిప్స్ అనమాట. ఈ క్లిప్ని ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత ఇలా పెట్టేసామనుకోండి, సపరేట్గా కాడలు అనేవి సపరేట్గా వచ్చేస్తాయి అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఆకుల్ని ఈజీగా మనం దీన్ని తీసేయచ్చు. చూసారు కదా, చాలా యూస్ఫుల్ ట్రిక్ అనమాట ఇది. ఒక్కొక్కటి అలా తీసి మనం ఈ ఆకుల్ని సపరేట్ చేస్తే చాలా టైం అనేది పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా, మనం వేస్ట్గా పారేస్తుంటాం. ఈ బాటిల్స్ మనకి అయిపోయిన వెంటనే లిక్విడ్ పారేస్తుంటాం కదా, అలా కాకుండా దీనిపైన మూతలు చూసారా ఎంత మోడల్, ఎంత చక్కగా కనిపిస్తుందో. నాకైతే అస్సలు పారేయబుద్ధి కాలేదు. సో అలాంటప్పుడు దీంతో ఒక చిన్న ట్రిక్ చేద్దామని నేను చేశాను, చాలా యూస్ఫుల్ అయింది నాకైతే. ఈ బాటిల్స్ని ఏం చేయాలంటే పైన మూతలు తీసేసి ఈ మూతలకి ఏం చేయాలంటే డబుల్ టేప్ తీసుకోవాలి. ఈ డబుల్ టేప్ని ఏం చేయాలంటే ఒక వాల్ మీద ఈ విధంగా మనం దీన్ని ఇలా స్టిక్ చేసేయాలన్నమాట. ఈ మూత కరెక్ట్ ఉండే విధంగా చూసి దీన్ని ఇక్కడ అంటించాలి. అంటించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ మూతని ఈ విధంగా ఫిక్స్ చేసేయాలి. దీని మీద ఐడి కార్డ్స్ని పెట్టామనుకోండి, పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. మరి ఈ ట్రిక్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటానండి. మరి ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.